వెల్కమ్ టు శ్రీ నీరవి టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మారెల రవిశాస్త్రి గారు. మరి ఆస్ట్రాలజీకి సంబంధించి ఎన్నో విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, రాశి మరియు నక్షత్రం ఆధారంగా వ్యక్తి లక్షణాలు నిర్ణయించబడతాయి అంటారు కదా, అది ఎలా గురుగారు? ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం మహాసరస్వత్యే నమః. రాశి అలాగే మనకి జన్మరాశి అంటాం, జన్మ నక్షత్రం అంటాం. జన్మరాశి అనేది మనకి ఎలా ఉంటుంది అంటే, మనకి ఎలా నిర్ణయించబడుతుంది అంటే, చంద్రుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశిని మనం జన్మరాశి అంటాం. చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు అనేది మనకి చంద్ర సంచారం ఆధారంగా చేసుకొని మనకి తెలుస్తూ ఉంటుంది. ఒక సంవత్సర కాలంలో మనం చూసినట్లయితే చంద్రుడు ప్రతి 29 రోజులకు ఒకసారి ఒక సర్కిల్, అంటే పౌర్ణమి అమావాస్య టు అమావాస్య మనం మాసం కింద క్యాలిక్యులేట్ చేస్తే 29 రోజులకు ఒకసారి చంద్ర సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి 12 రాసులు ఉంటాయి, 27 నక్షత్రాలు ఉంటాయి. 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలుగా ఉంటుంది. 27 పాదాలు అంటే 27 నక్షత్రాలు 4 పాదాలు అంటే 108 పాదాలు అవుతాయి. 108 పాదాలని 12 రాసులుగా డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క రాశికి 9 పాదాల కింద వస్తాయి. ఒక్కొక్క రాశికి 9 పాదాల కింద వస్తాయి. అలా మనకి రాశిలో ఇప్పుడు ఉదాహరణకి మేషరాశి మనం చూసినట్లయితే, మేషరాశిలో అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక నక్షత్రం మొదటి పాదం వరకు మేషరాశి అవుతుంది. వృషభ రాశి అనుకోండి, కృత్తిక 3 పాదాలు, మృగశిర నక్షత్రం, ఇట్లా మనకి ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది. అలాగే మీనరాశికి వచ్చేసరికి ఉత్తరాభాద్ర, పూర్వాభాద్ర చివరి పాదం, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ 3 నక్షత్రాలు కలిసి మనకి ఈ యొక్క మీనరాశిలో వస్తాయి. ఇట్లా ప్రతి నక్షత్రము అనేది ఒక్కొక్క 4 పాదాలుగా విభజించబడుతుంది. 9 పాదాలు కలిపితే ఒక రాశి అవుతుంది. అయితే చంద్రుడు ఒక రాశిలో 2.5 రోజు ఉంటాడు, కానీ ఒక నక్షత్రంలో 1 రోజు మాత్రమే ఉంటారు. సహజంగా 21 గంట నుంచి 27 గంటల మధ్యలో ఒక నక్షత్ర నిడివి అనేది ఉంటుంది. కాబట్టి చంద్రుడు ఎక్కడైతే ఏ నక్షత్రం మీద అయితే ఉన్నాడో ఆ నక్షత్రాన్ని నక్షత్రంగాను, అలాగే ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశిని రాశిగాను మనం గుర్తించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి తీసుకున్నాం. మేషరాశిలో పుట్టిన వాళ్ళకి సహజంగా వారికి మెడ పొడవుగా ఉంటుంది, తల భాగం కొద్దిగా బరువుగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కదాన్ని ఈజీగా నమ్ముతూ ఉంటారు, ఈజీగా దేన్నైనా సరే నమ్మకంతో పనిచేయాలనుకుంటారు. అశ్విని నక్షత్రం స్పీడ్గా, అశ్విని అంటే అశ్విని లక్షణం ఏంది, స్పీడ్గా పరిగెత్తడం, గుర్రం లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయన్నమాట. స్పీడ్గా వెళ్ళటం, స్పీడ్గా చేయటం అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఏదైతే స్పీడ్గా చేయటం అనేది ఏదైతే ఉందో అది బాగా అనేది అశ్విని గుణం. కానీ ఇది ఏదైనా నమ్మకం అనేది మేషరాశి గుణం. ఈ 2 లక్షణాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి నక్షత్రము చంద్రుడి ఆధారంగానే ఉంటుంది. నక్షత్రము చంద్రుడి ఆధారంగానే ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే రాశి కూడా చంద్రుడి ఆధారంగానే చేస్తాం. రాశిని బట్టి మనకు ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి, పరిస్థితులు ఏంటి, ఇవన్నీ అర్థమవుతాయి. వాళ్ళ శరీర తత్వం ఏంటి, వాళ్ళ ఫిజికల్ బాడీ ఎలా ఉంటుంది, వాళ్ళ హైట్ అవుతారా, పొడవు అవుతారా, పొట్టు అవుతారా, ఇటువంటివన్నీ కూడా ఉంటుంది. వాళ్ళ మానసిక స్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. నక్షత్రం బట్టి వాళ్ళ యొక్క ఆలోచన విధానం, ప్రవర్తన, వాళ్ళ యొక్క వీటి గురించి ఎక్కువగా మనం చెప్పేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ఏ నక్షత్రంలో పుట్టామన్నది బట్టి, నక్షత్రం మీదే నక్షత్రం అన్నది నక్షత్రం ఆధారంగానే మనం పూజలు చేస్తూ ఉంటాం. నక్షత్రం ఆధారంగానే మనకి సహజంగా మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం. పెళ్లి ముహూర్తం నిర్ణయించాలన్నా ఏ నక్షత్రము అనేది, అలాగే ఏదైనా పూజా కార్యక్రమానికి వెళ్ళినా కానీ ఏ నక్షత్రం అనేది, మనకి గ్రహశాంతులు చేసిన నక్షత్రం అనేది, వీటి ఆధారంగా చేసుకొని మనం చేస్తూ ఉంటాం. కానీ రాశి అనేది ఏంటంటే, మనకి పైన చూస్తే మన గ్రహమండలంలో రాసులనేవి కనిపించవు, రాసులనేవి ఉండవు.
కానీ మనం ఏంటి అంటే మనకి క్యాలిక్యులేషన్ పర్పస్లో ప్రతి 30 డిగ్రీలకి ఒక రాశిగా మనం చేసుకున్నాం అనమాట. దానివల్ల ఆ 30 డిగ్రీలకు ఒక రాశిగా మనం చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మనకి రాసులు, మనకి నక్షత్రాలు ఏర్పడ్డాయి. ఆ రాసుల ద్వారా మన గుణగణాలను మనం చెప్పుకోవచ్చు. అలాగే మన యొక్క వ్యక్తిత్వాన్ని, ఇంటర్నల్ ఎబిలిటీని మనం గట్టిగా చెప్పుకోవాలంటే మన నక్షత్రం ఆధారంగా చూసుకొని చెప్పుకోవచ్చు. మనం పుట్టిన నక్షత్రాన్ని బట్టే మనకి ఆ నక్షత్రానికి శాంతి ఉందా లేదా అనే విషయాన్ని మనం నిర్ణయించబడుతుంది. ఆ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని ఆ శాంతి అనేది మనం చేస్తారు. కొంతమందికి పుట్టగానే నక్షత్ర శాంతి అంటారు. అలాగే రాశిని బట్టే శాంతులు చేస్తూ ఉంటారు. నక్షత్రాన్ని బట్టి, రాసుని బట్టి, అలాగే ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయనేసి మన లగ్నాన్ని బట్టి ఇలా జాతక పరిశీలన అనేది చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన రెమెడీస్ మనం చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా మనకు ప్రధానంగా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి తెలియాల్సింది నక్షత్రం, ప్రతి ఒక్కరికి తెలియాల్సింది వాళ్ళ రాశిని బట్టే మనకి ఏలినాటి శని అయినా, మనకి అష్టమ శని అయినా, అర్ధాష్టమ శని అయినా విషయాలు మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ రాశిని బట్టే ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి రాశిని కొన్నిట్లో ఉపయోగిస్తాం, నక్షత్రాన్ని కొన్నిట్లో ఉపయోగిస్తాం, లగ్నాన్ని కొన్నిట్లో ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి వాటిని బట్టి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి బెనిఫిట్స్ మనకి ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క రాశి, నక్షత్రము, లగ్నము ఇవన్నీ తెలిసినప్పుడు మనకి వారి యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది క్లియర్గా, క్రిస్టల్గా మనం చెప్పవచ్చు. గురు, శని గ్రహాల సంచారం మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి గురుగారు? ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు మన యొక్క జీవితంలో చాలా అద్భుతమైనటువంటి గ్రహం. ఎందుకు అంటే మనకి సంతృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని, మన జీవితంలో స్థిరచరాస్తుల్ని ఇచ్చేటటువంటి గ్రహంగా గురువు ఉంటుంది. అలాగే మనకి ఎప్పుడైతే గురుగ్రహం బాగుంటే వారి జీవితంలో ఆందోళన లేకుండా సంతృప్తిగా, ఆనందంగా జీవించేయడానికి అవకాశం ఉంది. అలాగే శని కర్మఫలదాత, కర్మని మనకి ఇస్తూ ఉంటారు. మన కర్మలు మనకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ కర్మ మన జీవితంలో ఎప్పుడైతే వస్తూ ఉంటుందో అప్పుడు దాన్ని బట్టే మన జీవితం అనేది కర్మ ప్రకారమే నియమించబడి ఉంటుంది. కర్మ ప్రకారమే మనకు బుద్ధి రావటం, కర్మ ప్రకారమే మన జీవితం ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లు గురువు సంచారం, అలాగే శని సంచారాలు, ఈ రెండు ప్రధాన గ్రహాలు ఎవరి జీవితంలో అయితే బాగుంటాయో వారికి ఆర్థికంగా బాగుంటుంది. అలాగే భౌతిక జీవితంలో మంచి కుటుంబం ఏర్పడుతుంది. అలాగే మంచి జీవితం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే శని బాగుందనుకోండి, వారికి కష్టాలు రావు, విఘ్నాలు రావు, హ్యాపీగా, సాఫ్ట్గా జీవితం సాగిపోతూ ఉంటుంది. వీటి పరంగా మనం చూసినప్పుడు ఆర్థిక పరంగా గురువు బాగుండాలి, కుటుంబ పరంగా గురువు బాగుండాలి, విద్యాపరంగా గురువు బాగుండాలి, జీవితంలో అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్ళాలి అంటే శని బాగుండాలి, ఆర్థికంగా నష్టాలు రాకుండా ఉండాలంటే శని బాగుండాలి, ఆర్థికంగా ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలంటే శని బాగుండాలి, అలాగే ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉండాలంటే శని బాగుండాలి. కాబట్టి శని, గురువు వీళ్ళిద్దరూ బాగున్నప్పుడు జీవితం బాగుంటూ ఉంటుంది. ఎందుకు అంటే మనకి దశాపరంగా మనం చూసుకున్నప్పుడు శని, గురు దశలు ఎంబడెంబడే వస్తూ ఉంటాయి. ఒక 35 సంవత్సరాల జీవితంలో వచ్చేస్తాయి. అలా వచ్చినప్పుడు మనకి చాలా వరకు ఇబ్బందులు అనేది కలిగితే ఆ దశల్లో ఒక్కసారి గురువు దశలో ఇబ్బందులు కలిగితే 16 సంవత్సరాలు ఉంటుంది. శని దశలో మనకి ఇబ్బంది కలిగితే 19 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఇలా మనకి ఒక్కొక్క గ్రహం ఇబ్బంది కలిగినప్పుడు, ఒక్కొక్క గ్రహం మైనస్ అయినప్పుడు జరిగేటటువంటి నష్టాలు అదే విధంగా ఉంటుంది. ఒకరి జీవితంలో గురువు బాగాలేడు అనుకోండి, వాడికి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది, వాడికి ఆర్థికంగా ప్రాబ్లం ఉంటుంది, వాటికి అనేక విధాలుగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి అనేక విధాలుగా ప్రాబ్లమ్స్ అనేది వాడికి గురుబలం లేకపోతే ఉంటుంది. అలాగే యాంగ్జైటీస్ ఉంటాయి, అలాగే నరువు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి.
అలాగే శని బాగాలేడు అనుకోండి, వాడికి కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. అలాగే వచ్చేసి అనేక రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్, ఏదో ఒక నొప్పి శరీరంలో ఉంటూ ఉంటుంది. కాబట్టి శని వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా ఉంటే, గురువు వల్ల వచ్చేటటువంటి మానసికంగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రెండు ఎవరికైతే బాగలేదో గ్రహాలు, వారికి జీవితంలో చాలా నష్టపోయిన జాతకాలు అవుతాయి. ఈ రెండు గ్రహాలు బాగుంటే జీవితంలో అదృష్టవంతమైనటువంటి జాతకాలుగా మనకు ఉంటాయి.